మ్యారేజ్లు కూడా అంటే ఇంతకుముందు ఏమన్నారంటే బాల్య వివాహాలు అని చెప్పని చేసేసేవారు. ఇప్పుడు చిన్న పిల్లల్ని పెద్ద ఆంటీలు చేసుకుంటాను. మొన్న చూసిన ముసలి 16 ఏళ్ళని పెళ్లి చేసుకుంటాను. ఈ 35 ఏళ్ళ ఆమె 16, 17 ఏళ్ళు మైనర్ పిల్లల్ని పెళ్లి. మన రీసెంట్ గా ఏమో ఈ ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు ఇద్దరు కనిపించట్లేదు, పిల్లోడు కనిపించట్లేదు అని కంప్లైంట్ చేసి పెళ్లి చేసుకుని ఎదురుగా ఉన్న ఆంటీతో పెళ్లి అయిపోయింది అని. మరి ఎందుకంటే యంగ్ అమ్మాయిలు చేసుకుంటూ పోతున్నారు అని చెప్పి వాడు డైరెక్ట్ ఆంటీలను పెళ్లి చేసుకుంటారు. వాళ్ళైతే చూసుకుంటారు. బాబు అంటే ఇప్పుడున్న జనరేషన్ అది అట్లా అయిపోతుందని చెప్పని అనుకోవాలా, లేదంటే మనం అభివృద్ధి అవుతున్నాం అని చెప్పి? అభివృద్ధి అభివృద్ధి అవుతున్నాం. అభివృద్ధి ఎక్కడదండి? అభివృద్ధి లేదు, ఏం లేదు, ఆవగా పచ్చలేదు. అంతా ఫేక్ లైఫ్ ఫీల్ అవుతున్నారు. ఫోన్లు పట్టుకుని ఫేక్ లైఫ్ లోకి వెళ్ళిపోతున్నాం అందరూ. మగవాళ్ళకి అయితే ఫోన్ ఉండాలి, బైక్ ఉండాలి. ఆడవాళ్ళకైతే కారు ఉండాలి, యాపిల్ ఫోన్ ఉండాలి, తిరగడానికి బాయ్ ఫ్రెండ్ ఉండాలి, ఖర్చు పెట్టాలి, పబ్బుకి తీసుకెళ్ళాలి, సంక్రాంతికి పోవాలి, తర్వాత ఏమో డబ్బులతో సెటిల్ అవ్వాలి, అది మళ్ళీ నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్తో నెక్స్ట్ డే పబ్బుకి వెళ్ళాలి. ఇదే జరుగుతుంది. తర్వాత ఎవరో ఒకటి దొరుకుతారు. పోనీ ఒక మంచి దొరికిందంటే దాన్ని సంకనా వేయాలి, దాన్ని అమ్మేయాలి అంగట్లో. ఒకవేళ మంచిదైతే ఇట్లా, చెడ్డదైతే అట్లా. అరేంజ్డ్ మ్యారేజెస్ ఉంటాయి కదా మేడం. అరేంజ్డ్ మ్యారేజ్ వచ్చేటప్పటికి వాళ్ళు ఏంటంటే కొంచెం అన్ని బ్యాక్గ్రౌండ్ సైడ్ చెక్ చేసి. ఇదో లవ్ మ్యారేజ్ ఏంటి ఫెయిల్ అవుతుందంటే క్యాస్ట్ దగ్గర ఫెయిల్ అవుతుందండి. మెయిన్ థింగ్ మీదొక పంచాయతీ, మాదొక పంచాయతీ, 2 పంచాయతీలు కలిసి పిల్లలు పుట్టి వాళ్ళ పెళ్లి టైంకి పెద్ద పంచాయతీ అవుతుంది. ఎంత బాగా చెప్పాను. సో అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి, అమ్మ వాళ్ళని ఒప్పించి చేసుకోండి, చక్కగా ఉండండి, ముందే మాట్లాడుకోండి, ఒక అండర్స్టాండింగ్, ముందు ఒక రిలేషన్లో ఉండండి. అసలు నీ ఇన్కమ్ ఎంత, నీ కోపం ఎందుకు వస్తుంది, మీ హస్బెండ్ కోపం వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది, ఆ కోపం రాకుండా మీరిద్దరు డిస్కషన్ చేసుకోవాలి. ఒక డే బయటకు వెళ్ళాలి, అవుట్డోర్ వెళ్ళాలి, పెళ్లి కావాలి, ఇద్దరిని కానాలి, వాళ్ళని చూసుకోవాలి. మొగుడికి పిల్లలకి రిలేషన్ ఉంటుంది, వాడు ఆఫీస్ నుంచి వస్తే ఇది పిల్లల్ని పట్టుకునే ఉంటుంది, వాడు ఎవరినో లైవ్ చేస్తాడు, ఇల్లీగల్ పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇది డైవర్స్ అనేది సొల్యూషనే కాదు అన్నిటికీ. అసలు అది వేస్ట్. ఆ డైవర్స్ ఎందుకు కనిపెట్టారో కానీ చాలా ఫ్యామిలీలు స్పాయిల్ అవుతున్నాయి డైవర్స్ వల్ల. అంటే ఈ టాపిక్ మీదే చాలా మంది ఏంటంటే ఇన్స్పైరింగ్ గా కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో సెలబ్రిటీస్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆ ప్రాబ్లమ్స్. సెలబ్రిటీస్ ఎక్కడండి బాబు? ఈ సందులో మొత్తం 3 డైవర్స్ మణికొండల మొన్ననే మొత్తం అందరు అట్లే ఉన్నారు. సెలబ్రిటీస్ అనేది కానీ సెలబ్రిటీని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. ఇన్స్పైర్ ఏం లేదు, అక్కడ ఇక్కడ అంతా సేమే. డాక్టర్లు కూడా విడాకులు తీసుకుంటున్నారు, లాయర్లు కూడా తీసుకుంటున్నారు. जनरेशन खराब हो गया. इधर क्या है, मनी के ऊपर डिपेंड है. सब लोग मनी 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 पे चल रहा. నాట్ మనీ మేక్స్ మెనీ మనీ మోర్ మెనీ థింగ్స్ అన్ని మనీతోనే. కాబట్టి మనీ మీదనే ఇదంతా కంటెంట్ అండి. మెయిన్ థింగ్ మనీ అనేది కరెక్ట్గా ఉంటే అమ్మాయిని అబ్బాయిని వీళ్ళందరూ మంచిగా ఒకటి ఫిక్స్ చేసుకోవాలి. లైఫ్ అనేది ఇంత ఖర్చు పెట్టుకుందాం అని ఇవి అప్పట్లో ఉండేది. మా మదర్ టైంలో సేవింగ్స్, మనీ, హస్బెండ్ అంటే ఆగడం. ఇప్పుడు అంటే అరే ఏంద్రా నీ అమ్మ 498 పోతుంది ఎఫ్ఐఆర్ 498 502 309 304 మొత్తం సెక్షన్స్ వేసేమో అమ్మ మా అత్త వాళ్ళందరూ టార్చర్ పెడుతున్నారంటే కేసులు పెట్టి వాళ్ళందరినీ తీసుకుని నోటీసులు, వాళ్ళ ఆడపడుచు గొడవలు, వీడు పాపం వీడు డ్రైవ్ సంఖనాకి ఇస్తున్నారు, వీడు 13 రోజులు జైలుకి వెళ్ళేది ఇంతకుముందు, ఇప్పుడు అది తీసేశారు. ఇంకా వీడు డైవర్స్ డైరెక్టర్ దగ్గరికి, డైరెక్టర్ లాగా లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్ చెట్టు కింద లాయర్ కూర్చొని 1 lakh సార్ నిమిషంలో మీకు సెటిల్మెంట్ చేసేస్తా అని చెప్పి 3 నోటీసులు పంపి డైవర్స్. తర్వాత అది మెయింటెనెన్స్కి వెళ్తుంది. మళ్ళీ ఆ మెయింటెనెన్స్ ఈలోపు పిల్లల లైఫ్ ఖరాబ్, పిల్లల డిప్రెషన్, పిల్లల ఫాదర్ ఫీలింగ్ కథం, స్కూల్కి వెళ్తే బాధలు. ఈమె పిల్లలు తెచ్చుకొని ఈమె సంఘనాగిపోతుంది, ఈమె లైఫ్ అంతా అనుకుంటుంది. ఊపు మీద విడాకులు ఇస్తుంది, ఊపు అయిపోతుంది. ఇంకప్పుడు మొగడు ఉండడు, మొగడు ఇంకోటి చేసుకుని వాడు దాంతో లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. ఇది ఆ పిల్లలతో సంఘనాగిపోతుంది. సో ఎంత తొందరపడ్డా కూడా అక్కడ డ్యామేజ్ లేడీకి అవుతుంది. కాబట్టి ఆలోచించండి. డైవర్స్ తీసుకొని పైసలతోటి కాదు కదా, అన్ని ఎమోషన్స్, లవ్, ప్రేమ అన్నీ ఉంటుంది కదా. మనిషి ఉండేది వేరు, మనిషి లేకుండా మనీ వేరు కదండి. మటన్ చాలా వరకు అంటే ఇట్లా సెటిల్ అయిపోయి అంటే రిచ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇట్లాగా. రిచ్ ఉన్న వాళ్ళకి ఏంటి సార్, రిచ్ ఉన్న వాళ్ళకి డైవర్స్ ఇస్తారు, ఇంకో రిచ్ కిడ్ వస్తాడు, వానికి డైవర్స్ ఇస్తారు, ఇంకో రిచ్ కిడ్ వస్తారు. ఇది ఏమన్నా ఇంకా సూపర్ మార్కెటా లేకుంటే ఇంకెవరన్నా లైఫ్ అండి? వేస్ట్ సార్, డైవర్స్ అనేది వేస్ట్.